నేను మొన్నే చెప్పాను, పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓసారి 94 లిస్ట్ రిలీజ్ చేసింది, ఇంకోసారి 34 లిస్ట్ రిలీజ్ చేసింది. మొన్న తాజాగా 11 మంది దాదాపుగా వాళ్ళ 144లో ఒక 5 బోను మిగతా అన్ని రిలీజ్ చేసేసింది. ఇప్పుడు వీళ్ళ పార్లమెంట్కి ఒక 4 అనౌన్స్ చేయాల్సి ఉంది, 5, 6 అసెంబ్లీ అనౌన్స్ చేయాల్సి ఉంది. వాళ్ళు బహిరంగానే అనౌన్స్ చేస్తున్నారు. జనసేన మొట్టమొదటిసారి చంద్రబాబుతో కలిసి 5 మాత్రం పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. తర్వాత అంజిబాబుకి విడిగా అనౌన్స్ చేశారు. అట్లాగే తన సీట్ని తను విడిగా అనౌన్స్ చేశారు. వంశీకృష్ణ యాదవ్ది ఇట్లా మిగతా వాళ్ళే సుందర పిజి కుమార్ వీళ్ళనేమో తాడేపల్లి బొలిశెట్టి శ్రీనివాస్ వీళ్ళనేమో పిలిపించి ఆ మధ్యనిచ్చి పంపించారు. ఇప్పుడు మరొక 2 తాజాగా అనౌన్స్ చేశారు. పిఠాపురం సీటు పోలవరం సీటు బాలరాజు ఒక పార్టీ కార్యకర్తకి, సిన్సియర్ కార్యకర్తకి ఇచ్చారు. ఆ విషయంలో అభినందించాలి. ఎప్పటి నుంచినో తను అక్కడే తిరుగుతూ ఉన్నారు, గట్టిగా కష్టపడుతున్నటువంటి బాలరాజుకి ఇచ్చారు. అదొకటి మంచి పని. అట్లాగే పి గన్నవరం సీటు అర్జెంటుగా తన పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీ రాజేష్ని పక్కన పెట్టేసి జనసేనకి ఇచ్చినటువంటి నేపథ్యంలో సత్యనారాయణని అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. తద్వారా కొత్తగా 2 అనౌన్స్ చేసినట్టయింది.